ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఏలో వాల్యూ ఎంత ఉంది 1 కదా. సో ప్రీ ఇంక్రిమెంట్ ఫస్ట్ 1 వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఏలోకి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 2. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ప్రీ ఇంక్రిమెంట్ కదా కాబట్టి ఏలో 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 3. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది ఏ ప్లస్ ప్లస్, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి మనకి ఏకి వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. సో ఏలో వాల్యూ ఎంత ఉంటుంది 3నే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆపరేటర్ అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్ జరుగుతుంది. అంటే ఏలో వాల్యూ ఎంత ఉంది 3, అంటే ఇక్కడ 3 ప్లస్ అవుతుంది 3 ఇంటూ 3 ఇంటూ ఏలో వాల్యూ ఎంత ఉంది 3. సో 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది 27. 27 అనేది ఎక్కడ వస్తుంది బీలో, అంటే బీలో వాల్యూ ఎంత వస్తుంది 27. సో ఎప్పుడైతే కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్కి వస్తుందో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, అప్పుడు ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది ఏలో వాల్యూ ఎంత వస్తుంది 4. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏలో ఉన్న వాల్యూ ఎంత అది వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది 4. నెక్స్ట్ బిలో ఉన్న వాల్యూ ఎంత 27 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ వన్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏ బి, ఏ స్టార్టింగ్ వాల్యూ ఎంత 1. నెక్స్ట్ ఇది కూడా ప్రీ ఇంక్రిమెంటే కదా కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది 2 వస్తుంది. నెక్స్ట్ సో ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయిపోతుంది. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది 3. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఏ అంటే ఏ 1 వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోతుంది. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది, ఇది కూడా ప్రీ ఇంక్రిమెంటే కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సో కాబట్టి ఏ వాల్యూ ఎంత వస్తుంది 4. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి మల్టిప్లికేషన్ జరుగుతుంది. నాకు ఏలో ఉన్న వాల్యూ ఎంత 4 ఇంటూ ఏలో ఉన్న వాల్యూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 వాల్యూ ఎంత 64. అంటే బీలోకి వాల్యూ ఎంత వస్తుంది 64. మనకి ఏలో ఉన్న వాల్యూ 4, బిలో ఉన్న వాల్యూ 4, బిలో ఉన్న వాల్యూ 64.